శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని ఈసీ అధికారులకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్లో సంతకాలు పెట్టిన నోటరీ రామతులసిరెడ్డి లైసెన్స్ 2013లోనే ముగిసిందని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ అభ్యంతరాలపై 2 గంటల్లో వివరణ ఇవ్వాలని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఈసీ అడిగింది. ఈ 2 గంటల్లో శిల్పా మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారు, దానికి ఈసీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. నంద్యాల ఉప ఎన్నికల వేడి ఓవైపు మరింతగా రాజుకుంటూ ఉంటే నామినేషన్ల పర్వం మీద ఫిర్యాదులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్కి సంబంధించి ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసింది. 2 గంటల్లోనే వివరణ ఇవ్వాలని ఈసీ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని అడిగింది.